మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోడ్, సికింద్రాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు. కవితను అడ్డుకున్న పోలీసులు, లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం. బైకులు పార్కు చేయొద్దు అన్నందుకు దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీల ఉచిత విద్యా పథకం శ్రేష్ఠ ద్వారా ఇతర రాష్ట్రాల్లో చదివిన షెడ్యూల్ కులాల విద్యార్థులను స్థానికులుగా పరిగణించి జీవోఎంఎస్ నంబర్ 20 నుండి మినహాయింపునిస్తూ 9 నుండి 12వ తరగతి వరకు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టల్ వసతులను కల్పించాలని పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారాజు, ప్రకాష్ రాజు నరసింహులు మద్దయ్యను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఇంధన శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, మడకసిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు పాలకవర్గ సభ్యులు ఎంఎస్ రాజులను కలిసి వినతి పత్రాలను అందజేయడం జరిగింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కొరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ డిమాండ్. వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు హైకోర్టు ఇస్తామని, హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ తెలిపారు. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎదురుగా మీడియాతో మాట్లాడారు. మనం దాదాపు 32 సంవత్సరాల నుంచి హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నాం. వృద్ధాప్యమే వచ్చేసింది. అధికారంలో వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో నంబర్ 1 పెట్టాడు. కర్నూలుకు హైకోర్టు ఇస్తానంటారు. బాగా కూడుపుటల్లాగా ఉండే మళ్ళీ కన్నుపోతుందేమో అనే బాధతో వాళ్ళ బాధ్యతతో ఈ ఉద్యమాన్ని మళ్ళీ మొదలెడుతున్నాం. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీకి కర్నూలు పారాజెట్టుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడారు. జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నామన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు అయిన ఫోటో లేకుండా యాత్ర నిర్వహిస్తాం. కేసీఆర్ ను అగౌరవపరచడం కాదు, కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఫోటోను వాడడం నైతికంగా సరికాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కవిత తెలిపారు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. శ్రీబాగ్ వడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు సాధన సమితి నాయకులు చంద్రుడు ఓంకార్ కృష్ణ మూర్తిలు కోరారు. కర్నూలు జిల్లా కోర్టు ఎదురుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తారా లేక హైకోర్టు బెంచ్ పెడతారా తేల్చాలని డిమాండ్ చేశారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కర్నూలుకు వస్తున్నారు. కాబట్టి మాకు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కర్నూలు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి గతంలో కూడా మేము రిలే చేసినప్పటికీ కూడా నాకు ఆ శాసన మండలిలో లోకేష్ బాబు ప్రకటించినారు. అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మరి టీజీ భరత్ గారు మంత్రివర్యులు ప్రకటించినారు. హైకోర్టు బెంచ్ అనేది నా బాధ్యత అని చెప్పేసి, కాబట్టి కర్నూలులో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు చంద్రుడు, హెచ్ భారత్ జనరల్ సెక్రటరీ. కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున నిన్న ఇవాళ రేపు కూడా బాయ్కాట్ చేస్తున్నాం. మాకు హైకోర్టు కావాలి. మాకు 32 సంవత్సరాల నుండి తీవ్రంగా ఉద్యమం కోసం పోరాడాము. 3 దశాబ్దాల నుంచి పోరాడుతున్నాం. శ్రీబాగు ఒప్పందం ప్రకారం మా కర్నూలులో హైకోర్టు రాజధాని అక్కడ పెట్టారు కాబట్టి కర్నూలులో హైకోర్టు పెట్టమని కోరుతా ఉన్నాం. 2018లో బీజేపీ గారు తీర్మానం పాస్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన కర్నూలులో 2వ రాజధానిగా ప్రకటించాలి. కర్నూలులో హైకోర్టు శాశ్వతంగా ఏర్పాటు చేయాలి. అవసరమైతే గవర్నర్ బిల్డింగ్, అలాగే శాసనసభ, అలాగే సెక్రటేరియట్ కూడా కర్నూలులో ఏర్పాటు చేయడానికి తీర్మానం రాశారు. ఆ బీజేపీ తీర్మానాన్ని ఇవాళ మేము చూపించాం. ఇవాళ అనేక పేపర్లో వచ్చింది. దాన్ని అమలు చేయమని మోడీ గారిని అడుగుతా ఉన్నాం. మీ తీర్మానాన్ని అమలు చేయండి. అలాగే గతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు శాసన మండలిలో ప్రకటించారు. మేము ఆనందం వ్యక్తం చేశాం. చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశాం. అది సాకారం కాల జగన్మోహన్ రెడ్డి వచ్చా ఆయన ప్రకటించా ఆయన చిత్రపటాన్ని కూడా పాలాభిషేకం చేశాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రకటించాడు తీర్మానం చేసి, ఆయనకు కూడా పాలాభిషేకం చేశాం. మా పాలాభిషేకాలు ఏమన్నా వృధా అయిపోతున్నాయేమో బాధ ఉంది. మా పాలాభిషేకం మీద మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు మీద అకుంఠితమైన నమ్మకం ఉంది. ఆయన మాట ఇచ్చినాడు. కర్నూలు హైకోర్టు తాత్కాలిక హైకోర్టు అన్నాడు, బెంచ్ అన్నాడు. బెంచ్ ప్రకటిస్తానికి తీర్మానం చేశాడు. ఖచ్చితంగా నీతో సాధ్యమవుతుంది బాబు, నువ్వు అనుకుంటే సాధిస్తావు. మాకు ఆ తీర్మానాన్ని సాకారం చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా కళ తీర్మానం ద్వారా హైకోర్టుకు బెంచ్ ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో హైకోర్టు మొదటి కోర్టు ఏమన్నా వస్తుందేమో అని కూడా ఆశ కూడా ఉంది. అయిన ఆశతోనే బతుకుతున్నాం. మాకు కర్నూలుకి హైకోర్టు ఇచ్చే నమ్మకము చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నాం, పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్నాం. లోకేష్ బాబు ఇక్కడే హామీ ఇచ్చాడు పాదయాత్రలో కర్నూలు జిల్లా కోర్టు మీద. ఖచ్చితంగా అది కూడా సాకారం అయితే ఆనందంతో ఉన్నాం. రేపు దాని ధీరజ్ సింగ్ ఠాకూర్ సీజే గారు ప్రకటించిన కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మాకు వెంటనే హైకోర్టు కర్నూలులో ఆల్రెడీగా తాత్కాలిక భవనాలు చూశారు. క్లస్టర్ యూనివర్సిటీ రెగ్యులేషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అనే మన గుత్తి రోడ్లో చూశారు, కార్బైడ్ ఫ్యాక్టరీలో. అక్కడ ఏర్పాటు చేసి శాశ్వతంగా 73 ఎకరాలు తీసాము. ఇక్కడ భరత్ గారు చెప్తూ ఉన్నారు హైకోర్టు నిర్మాణానికి ఖచ్చితంగా ఫండ్స్ కేటాయించండి. దాదాపు 1000 కోట్లు అయితే ఉంది. 1000 కోట్లతో హైకోర్టు బిల్డింగ్ నిర్మాణాన్ని మొదలుపెట్టాలి. తాత్కాలికంగా మోడీ గారు వస్తారు, రేపు 16 హైకోర్టు ప్రారంభిస్తారని గంపెడాసతో ఉన్నాం. అది ఏమో అనుమానం కనపడతా ఉంది. దయచేసి రేపు మీటింగ్లో మోడీ గారు ప్రకటిస్తారని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దానికి కూడా డేట్ ప్రకటిస్తారని లోకేష్ బాబు గారు ఇక్కడే జిల్లా కోర్టు ముందర పాదయాత్రలో హామీ ఇచ్చాడు. అది నెరవేరుతుందని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చాడు. అది కూడా సాకారం అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి విశ్వాసంతోనే ఉన్నాం. హైకోర్టు వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. హైకోర్టు నెరవేరాలని, మా ఉద్యమానికి విజయం పలకాలని, పరిష్కారం పలకాలని కోరుతున్న నా పేరు కే ఓంకార్, కర్నూలు భారత్ మాజీ. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో సోలార్ లైట్లకు ఉపయోగించే బ్యాటరీలను దొంగతనం చేసే 4 వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జనగాం జిల్లా నివాసులు సంపత్, మహేష్, ప్రశాంత్, సాంబరాజు అనే నిందితులను రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి మొత్తం 38 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ బ్యాటరీల విలువ సుమారు 2,15,000 ఉంటుందన్నారు. ఈ లైట్స్ బ్యాటరీస్ దొంగతనాలు జరుగుతున్నాయి. మన దగ్గర ఈ మహేశ్వరం, మాంజీతండ, ఇటిక్యాలపల్లి, మాదనపేట తదితర గ్రామాల్లో 14 గ్రామాల్లో కంటిన్యూగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే చంద్రరావుపేటలో, కానరావుపేటలో, కానపూర్లో కూడా దొంగతనం చేశారు. వీటి మీద సిఏ గారు రఘుపతి రెడ్డి గారు, ఎస్ఐ రవికుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్టీని ఏర్పాటు చేసి
ఈ దొంగల్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలను పట్టుకోనేది. ఈ దొంగలు మా సంపత్, మహేష్ మరియు సాంబారాజ్ అని నలుగురు పాలకుర్తి డెబ్బర్ఘట్ ప్రాంతాలకు చెందినవారు. వీళ్ళు నైట్లో వచ్చి రెక్కి నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆటోల మీద తరలించేవారు. కరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు. ఇక ఈ అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి స్టోలన్ ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు రెడ్డి గారి దగ్గర ప్రొడ్యూస్ చేశాము. రేవు పార్టీ పట్టుకున్న రాచకొండ సాట్ పోలీసులు. మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్లో పోలీసుల ఆపరేషన్. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు. ఫర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు. పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. లిక్కర్ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్న ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. అమ్మాయిల డాన్సర్లు చట్ట విరుద్ధమన్న పోలీసులు. డైల్ 100 ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సాట్ పోలీసులు. పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వాళ్ళు మొత్తం 30 మంది ఉంటారు. లేడీస్ పార్టీ కూకుట్పల్లి కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 5లో దంపతులపై తమ ఇంటి ముందు బైకులు పార్కు చేయొద్దని చెప్పినందుకు 30 మంది హాస్టల్ యువకులు దాడి చేశారు. బండి సీట్ కవర్ చినిగిపోయిందని హాస్టల్ యువకులు దాడి చేశారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హాస్టల్ ఓనర్స్కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా గానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీట్ చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. ప్రతి డే ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది. దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి. 20-30 మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్ని చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశాం, కానీ ఎప్పుడు రెస్పాన్స్ లేదు. రీసెంట్ గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారని కూడా చెప్పారు వార్డెన్. సిగరెట్లు అవి కాల్చడం, లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ విండో దగ్గర ఏమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి, అంత వల్గర్ గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు వార్డెన్స్ కూడాను. మాకైతే ఇక్కడ కంపల్సరీ ఇష్యూని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాము. పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ హాస్టల్స్ రిమూవ్ చేసేయాలని కోరుకుంటున్నాం మేము.
ఎప్పుడు ఇలాగే దారుణంగా ఎప్పుడు పెడతారు. మార్నింగ్ నైట్ అని ఏమి ఉండదు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా, ఏం ఎమర్జెన్సీ అయినా, పిల్లలతో ఉన్నా సరే, ఏ ఎమర్జెన్సీ అయినా ఎవరు రెస్పాండ్ ఎవరు చెప్పినా సరే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, కేపీహెచ్పీ మొత్తం మీద ఇష్యూగానే ఉంటుంది. వెంటనే దీనికి స్పందించాలి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యి మా ప్రాణాల మీదకి వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పరిస్థితిలో ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇది పోలీసులు, మీడియా ప్రతినిధులు మొత్తం అందరూ కలిసి దీన్ని సాల్వ్ చేసి ఈ ఇబ్బంది లేకుండా దీనిపైన తగు చర్యలు తీసుకుని ఇబ్బంది లేకుండా చూడాలని మా హస్బెండ్ ఇంకో ఐ దగ్గర కొట్టారు. బాడీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ బైక్స్ మీద అది పడేసి మరీ కొట్టారు. వెనక షర్ట్ అన్ని చింపేసి ఎలా పడితే అలా లాగేసి ఇటు పడితే అటు పడేశారు. మా బ్రదర్ కి ఏమో ఇక్కడ ఇంజూరీ అయ్యింది. వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఆగుదామని వీళ్ళ హ్యాండ్ కూడా బ్రేక్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఎంత ట్రై చేసి డోర్ క్లోజ్ చేసుకున్నా సరే వాళ్ళు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చారు. 30 members దాకా వచ్చేసారు. హాస్టల్ వార్డెన్స్ కూడా ముందుకు వచ్చి ఎవ్వరిని ఆపలేదు. ఇంకా ఎంకరేజ్ చేశారు. అన్ని హాస్టల్స్ కలిపి గట్టి గట్టిగా అరిచి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశారు. ఆ 30 members ని పోలీస్ వచ్చినప్పుడు కూడా అరిశారు. ఈవెన్ వీళ్ళు అదేంటి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాక కూడా చాలా గట్టి గట్టిగా అరిసి చాలా న్యూసెన్స్ చేశారు. వెళ్ళిపోయాక కూడా మీరేం పీకుతారు, మీరేం పీకలేరు, కంటిన్యూస్ గా ఇదే ఇష్యూ ఉంటది, ఎవరు ఏం పీకలేరు, పోలీసులు కూడా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. వార్డెన్ అయితే వచ్చి పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్ గా పోనీలే అని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. కొట్టారయ్యా పాపం పాప అందరికీ కొట్టారు. వాళ్ళు తాగొచ్చి గొడవ చేయడము, ఎప్పై బండి పెట్టొద్దని చెప్తున్నా కూడా వింటలేదు వాళ్ళు. ఆటో రావడానికి ఇబ్బంది అయిపోయింది. మేము ఏదైనా వెళ్ళాలన్నా ఇబ్బంది. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యూజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం సామర్లకోట మండలం ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు ఎల్లాకాలం మీ ప్రభుత్వం ఉండిపోదు అని టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపై తిట్ల దండకం. టీడీపీ నాయకులు కక్ష కట్టి అన్యాయంగా తన ఇంటిని కూల్చారని మహిళల ఆగ్రహం. దేశాలంటే తచ్చి మోసినట్లు ఎలా ఏట అవుతారో మోస్తారో ఎలా దెబ్బ అయిపోతారు. ఎంత బాధ పెడతాను, ఎంత నాస్తి పెడతాను. కట్టుకుని గోడలు ఎరగొట్టి కాలువలు వేస్తారు. అయ్యని కడాలు వేసి లేకుండా డ్రైనేజీలు మీకు బలం ఉంటే, మీకు డబ్బు ఉంటే, మీకు ఎమ్మెల్యే సపోర్ట్లు ఉంటే అంతే. ఒక్క 2 సార్లు పడుతుంది మనకున్న మనకే ఉంటుంది. పేదలు మరి ఊర్లు బతకూడదా? పేదలు బతకూడదని డబ్బు ఉన్నలే బతకాలి, బలం ఉన్నలే బతకాలి, ధనం ఉన్నలే బతకాలా, బలం ఉన్నలే బతకాలి. మా గోడ ఎరగొట్టి సౌలు కట్టమని డ్రైనేజ్ గోడ ఎరగొట్టి కట్టమని ఎమ్మెల్యే చెప్పినాడా మీకు? తింగిని మరి ఏమమ్మా ఈ కడాలు వీడియో లేదు, ఈ కడాలు ఎమ్మెల్యే చేమవులు కడలేదు చూసుకుని వెళ్ళిపోతాడు. ఇవంతా బట్టి ఏం కడాలు తీయలేదు గోడవ అన్యాయం చేసినారు. దేశాలు బతుకు కూడా కష్టపడి వచ్చినాము. రోడ్లు అన్నారని చెప్పాడు ఎమ్మెల్యే కాలువలు నీరు కాదు, రోడ్లు అన్నారని చెప్పాడు ఎమ్మెల్యే కాలువలు నీరు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎస్ఈజెడ్ రైతుల చిరకాల వాంఛ అయిన భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జీవో ఇప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎస్ఈజెడ్ రైతులు సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, నారాయణ స్వామి, చింత సూర్యనారాయణ మూర్తి, బండి సీతయ్య కాపు, బి రాముడు, బాపన్న దొర ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ
ధన్యవాదాలు తెలియజేసిన ఎస్జెడ్ రైతులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈవేళ చాలా శుభదినం. ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు, వీళ్ళ కష్టాలు కావచ్చు, దశాబ్దాల పోరాటం ఇది. 2 దశాబ్దాలుగా అపరిశుద్ధం కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి. అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి 2200 ఎకరాల్లోనూ దఫదఫాలుగా రిజిస్ట్రేషన్ పోను, ఇంకా 1100 ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది. తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లిన ధర్మిలా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు, పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య. వీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది. మా వివాహ టైంలో కానీ, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు మాకు ఉపశమనం కలిగించాలి. ఇది గత 2-3 సంవత్సరాలుగా, అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది. తర్వాత సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దీన్ని చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. ఈ అంతిమంగా గత 2-3 నెలలుగా కూడా జీవో వస్తుందని ఆశిత్యం కొంచెంగా ఆలస్యమైంది. అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ హరిప్రసాద్ వీరంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి మన ప్రభుత్వంలో చర్చించి దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పి వారి కృషిపదంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడున్నారో వీరికి ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఈవేళ మార్కెట్ రేట్ ప్రకారం ఇది వస్తుంది. ఎవరైతే పాపం ఈ సజ్జ కోసం భూములు ఇచ్చి 8,000 ఎకరాలు ఉన్నారు, ముందు 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 5 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇక ఒక పరిశ్రమలు వస్తాయి, మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాపం ఆశించి భూములు ఇచ్చారు. ఇది అనేక రూపాంతరాలు జరిగింది. ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు, తర్వాత ప్రైవేట్ అన్నది అనేక చేతులు మారి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు. వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, రోడ్డుకి పర్మిషన్ లేదు, ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు. ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది. ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు. ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి. మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది సరిపోదు, కొద్దిగా అలా ఉన్నాడు. స్వామి వెనక్కి స్వామి వెనక్కి స్వామి ఒకసారి ఓకే గూగుల్ తీరా నర్రా బ్యాగ్ ఎదురా. విశాఖలో ఏఐ హబ్ పెట్టుబడుల ఒప్పందం సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కీలక ప్రకటన చేశారు. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మారుస్తామని, అమెరికా తర్వాత ఇదే అతిపెద్ద పెట్టుబడి అని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కాగా అంతకుముందు $15 బిలియన్ల పెట్టుబడి అని వార్తలు వచ్చాయి. In Visakhapatnam. It's the largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. And
will scale to multiple gigawatts. It is a part of a global network of AI centers in 12 different countries, but it is, as I said, the largest one that we will be building anywhere in the world outside the US. In addition to that, we are also pleased that we will be making Visakhapatnam a global connectivity hub. We are bringing our subsea cable infrastructure and landing it in Visakhapatnam. We will be connecting that to our global subsea cable network. And with that, we see it not just becoming a landing station for a large number of cables, but also providing a digital backbone connecting different parts of India together. So we are not just bringing AI technology, but also a digital infrastructure through our subsea cable and network connectivity hub. Now you may ask, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.